ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 190వ వీడియో. ఈ రోజుతో మనకి 1900 క్వశ్చన్స్ అయితే 1900 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతున్నాయి. మరి ఈ రోజు కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోను లైక్ చేయండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే అక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మనకి ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం ఇండియా ఏ దేశం నుండి 26 రఫేల్ ఎం ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయాలని ఇటీవల నిర్ణయించింది. 2025 ఏప్రిల్లో ఇండియా 26 రఫేల్ యుద్ధ విమానాలని కొనుగోలు చేయాలని రీసెంట్గా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అది ఏ దేశం నుండి అనే ప్రశ్న అండి. ఆల్రెడీ మీకు తెలుసు, ఇంతకు ముందు కూడా ఇలాంటి అగ్రిమెంట్ ఒకటి ఉంది మనకి. అప్పుడేమో వైమానిక దళ అవసరాల కోసం తీసుకున్నాం, ఇప్పుడు నావికా దళ అవసరాల కోసం ఈ రఫేల్ యుద్ధ విమానాలు మనం పర్చేజ్ చేస్తున్నాం. ఫ్రాన్స్ దేశం నుంచి వీటిని కొనుగోలు చేయాలని రీసెంట్గా ఇండియా మరి నిర్ణయించుకుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఈ ఒప్పందం విలువ వచ్చేసి మనకు 64,000 కోట్లు అండి సుమారుగా. భారతదేశ నౌకాదళం కోసం వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇందాకనే చెప్పిన, ఇంతకుముందు మనకు ఆల్రెడీ 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నవి, అవి ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నాయి. ఇవేమో నావికాదళం కోసం, మన ఇండియన్ నేవీ కోసం అయితే ఈ 26 రఫేల్ యుద్ధ విమానాలని మనం పర్చేజ్ చేయబోతున్నాం. గుర్తుంచుకోండి, ఫ్రాన్స్ నుంచి. ఇంకా ఇండియా వద్ద ఇప్పుడు మనకు 2 విమాన వాహక నౌకలు ఉన్నాయండి. ఒకటి ఐఎన్ఎస్ విక్రాంత్, 2 ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ప్రస్తుతం మనం రష్యా నుండి కొనుగోలు చేసిన MiG-29 యుద్ధ విమానాలను వీటిపై ఉంచి ప్రయోగిస్తున్నాము. అయితే రఫేల్ యుద్ధ విమానాలు కనుక వస్తే వాటిని ఈ విమాన వాహక నౌకల ద్వారా మనం ప్రయోగించే అవకాశం ఉంటుంది. ఇక రఫేల్ యుద్ధ విమానాలు తయారు చేస్తున్న కంపెనీ ఏది అంటాడు, ఫ్రాన్స్లో దస్సో ఏవియేషన్ అండి. ఇది కూడా గుర్తుంచుకోండి, ఈ యుద్ధ విమానాలని దస్సో ఏవియేషన్ కంపెనీ అయితే మనకి మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, ఇటీవల బెల్జియం పోలీసులు అరెస్టు చేసిన మొహోల్ చోక్సీ ఏ కేసులో నిందితుడిగా ఉన్నాడు? 2025 ఏప్రిల్ 12న మొహోల్ చోక్సీని అరెస్ట్ చేయడం జరిగిందండి బెల్జియంలో. మరి అతను ఏ కేసులో ఉన్నాడంటే, మనకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో 13,000 కోట్లు మోసం చేసినట్టు 2018 నుండి అతడితో పాటు అతడి యొక్క మేనల్లుడు నీరవ్ మోదీ కూడా దేశం విడిచి పారిపోవడం జరిగింది. రీసెంట్గా మనకి ఈ మొహోల్ చోక్సీని బెల్జియం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. త్వరలో భారత్కి అప్పగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 3, ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాగర్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పేరు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా మనకు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక ప్రొసీడింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీని ఏర్పాటు చేయడం జరిగింది మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో. 258.64 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. మనకి 2025 ఏప్రిల్ 14 ఆ ప్రభుత్వం అయితే, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రొసీడింగ్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4, 2025 వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ ఏమిటి? ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం ఏప్రిల్ 7న సెలబ్రేట్ చేసుకుంటుంటాం కదా. సో ఈ సంవత్సరం 2025 థీమ్ ఏంటిది అంటే, మనకు హెల్త్ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. ఇది ఈ సంవత్సరం యొక్క థీమ్ అండి. థీమ్స్ మీద కంటిన్యూస్గా క్వశ్చన్లు అడుగుతున్నాడు, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 25 బ్రాండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అండి. ఇది 2025 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు వ్యవహరించారు? రైట్, శిఖర్ ధవన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 యొక్క బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ఇలాంటివి కూడా ప్రశ్నలు అయితే వస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 6, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రాల స్వయం సాధికారతపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది? రైట్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. తమిళనాడు ప్రభుత్వం. ఎందుకంటే తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వానికి కొంత ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ముఖ్యంగా హిందీ భాషా విషయంలో తమిళనాడు ఏకీభవించడం లేదు. అదేవిధంగా కొన్ని బిల్లులు కూడా గవర్నర్ మరి కావాలని పెండింగ్లో పెట్టడము, రాష్ట్రపతికి పంపించడము, ఇటీవలి పరిణామాలు అయితే తమిళనాడుకు కేంద్రానికి మధ్య కొంత గ్యాప్ను క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి తమిళనాడు ప్రభుత్వం ఏం వాదిస్తుంది అంటే, రాష్ట్రాలకి కొంత స్వయం సాధికారత ఉండాలి, అటానమస్ ఉండాలి అనేది ఒక కొత్త డిమాండ్ అయితే మనకు తమిళనాడు ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి అనే పదం కూడా మనకు వినిపిస్తుంది. సరే, భారతదేశంలో ఉన్నటువంటి సమాఖ్య వ్యవస్థ చాలా
భిన్నమైనటువంటి ఫెడరల్ సిస్టమ్ మన ఇండియాలో ఉందండి. కాకపోతే తమిళనాడు ఏం చేస్తుందంటే ఇప్పుడు కమిటీని అపాయింట్ చేసింది. ఆ కమిటీ ఏం అంటే దేని పర్పస్ అపాయింట్ చేయడం జరిగింది అంటే రాష్ట్రాల యొక్క స్వయం సాధికారత అనే అంశం మీద మరి అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి ప్రకటించారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సభ్యులు దీంట్లో అశోక్ వర్ధన్ శెట్టి, నాగనాథన్, మరి తమిళనాడు ఏర్పాటు చేసినటువంటి కమిటీ రాష్ట్రాల యొక్క చట్టబద్ధ హక్కులను పరిరక్షించడంతో పాటు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరచడం ఈ కమిటీ యొక్క లక్ష్యం అని చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 7, టాటా ట్రస్ట్ ఇటీవల విడుదల చేసిన ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం దేశంలో పోలీస్ శాఖ పనితీరులో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? రైట్, తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఈ రిపోర్ట్ ప్రకారం అంటే ఒక పోలీస్ శాఖ పనితీరు తీసుకున్నప్పుడు తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది, గమనించండి. పోలీస్ శాఖతో పాటు జ్యుడిషియరీ, జైళ్ళ విభాగం, ఇక్కడ జైళ్ళ అని పడాలి, జైళ్ళ విభాగము, లీగల్ ఎయిడ్ మొదలగు వాటిని తీసుకున్నప్పుడు ఓవరాల్గా చూస్తే కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది, తెలంగాణ 3వ స్థానంలో ఉంది. ఇవన్నీ తీసుకున్నప్పుడు కేవలం పోలీస్ శాఖ తీసుకున్నప్పుడు మాత్రం తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది, గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కాకండి. క్వశ్చన్ నెంబర్ 8, 23వ లా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? రైట్, 2024 సెప్టెంబర్ 3న 23rd లా కమిషన్ని అపాయింట్ చేయడం జరిగిందండి. ఈ లా కమిషన్ 3 సంవత్సరాల కాల పరిమితితో కేంద్రం దీన్ని అపాయింట్ చేసింది. దీనికైతే రీసెంట్గా మనకు చైర్మన్ని అపాయింట్ చేశారు 2025 ఏప్రిల్ 15న. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, 5 స్టార్ క్వశ్చన్. ఖచ్చితంగా మీకు ఏదో ఒక ఎగ్జామ్లో ఈ ప్రశ్న లేకుంటే అడగండి, ఖచ్చితంగా ఉంటుంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరిని అయితే మనకి 23వ లా కమిషన్ చైర్మన్గా అపాయింట్ చేయడం అనేది జరిగింది. మరి 23వ లా కమిషన్ తన యొక్క నివేదికను 2027 ఆగస్టు 31 వరకు ఇవ్వాల్సి ఉంటుంది. 3 ఇయర్స్ కాల పరిమితితో దీన్ని ఏర్పాటు చేశారు 2024 సెప్టెంబర్ 3న. ఈ డేట్స్ గుర్తుంచుకోండి, అన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇక్కడ. ఇక సభ్యులు వచ్చేసి దీంట్లో మనకు హితేష్ జైన్ అండ్ ప్రొఫెసర్ డిపి వర్మ మెంబర్స్గా ఉన్నారండి. చైర్మన్ ఎవరున్నారు? చైర్మన్ పేరు కూడా మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి, జస్టిస్ దినేష్ మహేశ్వరి, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. ఇంకొక క్వశ్చన్ ఇచ్చాను ఇక్కడ. ఫస్ట్ లా కమిషన్ వచ్చేసి మనకి 1834లో ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ లా కమిషన్ 1833 చార్టర్ చట్టం ప్రకారం 1834లో ఫస్ట్ లా కమిషన్ ఏర్పాటు చేశారు. మెకాలే నేతృత్వంలో ఈ లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. లార్డ్ టిబి మెకాలే ఫస్ట్ లా కమిషన్కి చైర్మన్గా వ్యవహరించారు. ఇప్పుడు 23వ లా కమిషన్ అయితే భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతి లాంటి అంశాల మీద కూడా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వబోతుంది. క్వశ్చన్ నెంబర్ 9, 2025 ఏప్రిల్లో విడుదలైన భారత న్యాయ నివేదిక, ఇక్కడ కూడా కొంచెం టైపికల్ మిస్టేక్ వచ్చిందండి మీకు. భారత న్యాయ నివేదిక అని ఉండాలి, రిపోర్ట్ ఇది. 2025 ప్రకారం దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు? రీసెంట్గా వచ్చిన ఈ రిపోర్ట్ ప్రకారం దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు ఇండియాలో 15 మంది జడ్జెస్ మాత్రమే ఉన్నారు, గమనించండి. మనకి మినిమం అయితే ఒక 50 మంది జడ్జెస్ ఉండాలి వాస్తవానికి, కానీ జస్ట్ 15 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అదే అమెరికాలో తీసుకుంటే మీకు ప్రతి 10 లక్షల మందికి 150 మంది జడ్జీలు ఉన్నారు. యూరోప్లో తీసుకుంటే ప్రతి 10 లక్షల మందికి 220 జడ్జెస్ ఉన్నారు. కానీ ఇండియాలో వచ్చేసరికి అది జస్ట్ 10 లక్షలకు 15 మంది మాత్రమే ఇక్కడ న్యాయమూర్తులు ఉన్నారు, గమనించండి. లాస్ట్ క్వశ్చన్ ఈరోజు. అమెరికాలోని ఏ నగరం 2025లో అంబేద్కర్ జయంతిని అధికారికంగా గుర్తించింది? రైట్, న్యూయార్క్ సిటీ అయితే మనకి 2025 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని అధికారికంగా గుర్తించడం జరిగిందండి. అమెరికాలోని న్యూయార్క్ నగరం గుర్తుంచుకోండి. ఇది హడ్సన్ నది ఒడ్డున ఉంటుంది న్యూయార్క్ నగరం. ఇక్కడ మీకు యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్ అనేది కూడా మీకు న్యూయార్క్లోనే ఉంది. దీన్ని బిగ్ యాపిల్ అని కూడా పిలుస్తారు ఈ నగరాన్ని. ఈ ప్రశ్న అంతకుముందు ఒకసారి అడిగిండండి, గుర్తుంచుకోండి. అక్కడ మీకు అంబేద్కర్ జయంతిని అఫీషియల్గా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి టాప్ 10 కరెంట్ అఫైర్స్ అండి. మరి మిగతావైతే రేపు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.